నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్లో వారాంతపు సంతలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలకు పోలీసు అధికారులు రెడీ. వైరల్ గా రేణు దేశాయ్ పోస్ట్. ఈవీఎం వీవీప్యాట్ల వెరిఫికేషన్ పిటిషన్లు కొట్టివేత. టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా. స్త్రీధనంపై భర్తకు నియంత్రణ ఉండదు, సుప్రీంకోర్టు. హరీష్ రావు సవాలు స్వీకరిస్తున్నారు సీఎం రేవంత్. 5 ఏళ్లైంది ప్రత్యేక హోదా ఊసేలేదు, వైఎస్ షర్మిల. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకు, కేటీఆర్. రుద్రంపూర్లో వారాంతపు సంతలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బడే రమేష్ మాట్లాడుతూ మోడీ పెట్టిన పథకాల గురించి వివరించడం జరిగింది. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మోడీ 3వ ప్రధాని కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, మహిళా మండల అధ్యక్షురాలు స్వప్న, బూత్ అధ్యక్షులు కోల హరి తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటుగా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో సేవ చేస్తున్నాను. 6 గ్యారంటీలని ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సెమ్ముపూరి రాజు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధి గ్రామాల్లో మద్యం విక్రయ బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంగారెడ్డి పోలీసు అధికారులు సిద్ధమైనట్టు తెలిసింది. నటి రేణు దేశాయ్ ఇన్స్టా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలతకు మద్దతుగా ఆమె ఈ పోస్ట్ పెట్టారు. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ మహిళను చూస్తున్నా. ఈ పోస్ట్ చేయడానికి నేను ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే అని మాధవీలత ఫోటోతో ఆమె పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింటో వైరల్ గా మారింది. ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్లతో 100కు 100% సరిపోల్చాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలని కోర్టు సూచించింది. ఇక పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లు సైతం కోర్టు కొట్టివేసింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల వేళ టీడీపీకి కీలక నేత గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం టికెట్ యనమల రామకృష్ణుడి కూతురు దివ్యకు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు వైసీపీలో చేరుతారన్న ప్రచారం కొనసాగుతుంది. భార్యకు చెందిన స్త్రీధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో దాన్ని వాడుకున్నా భార్యకు తిరిగిచ్చేయాలని తేల్చెప్పింది. తనకు పుట్టింటి వారు ఇచ్చిన ఆభరణాలు తన భర్త అత్త వాడుకున్నారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు బంగారానికి బదులుగా 20 లక్షల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సోషల్ మీడియా వారియర్స్ తో రేవంత్ భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. హరీష్ రావు తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర జరుగుతుందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో శుక్రవారం ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మర్చిపోయారు. 5 ఏళ్లైంది, ప్రత్యేక హోదా ఊసేలేదు. మన బిడ్డల భవిష్యత్తుపై జగన్ ఆలోచించట్లేదు. 3 రాజధానులు అన్నారు, ఒకటి కూడా లేదు. మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పిన రేవంత్ ఇప్పుడు రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నారని దుయ్యబట్టారు. దేవుళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకు, తన భార్య పిల్లల మీద ఒట్టు వేయడం లేదని మండిపడ్డారు. ఎందుకంటే దేవుళ్ళు అడగరని కాబట్టి దేవుళ్ల మీద ఒట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ మళ్లీ ప్రజలను మోసం చేస్తాడన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్లో వారాంతపు సంతలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలకు పోలీసు అధికారులు రెడీ. వైరల్ గా రేణు దేశాయ్ పోస్ట్. ఈవీఎం వీవీప్యాట్ల వెరిఫికేషన్ పిటిషన్లు కొట్టివేత. టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా. స్త్రీధనంపై భర్తకు నియంత్రణ ఉండదు సుప్రీంకోర్టు. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న సీఎం రేవంత్. 5 ఏళ్లైంది, ప్రత్యేక హోదా ఊసేలేదు వైఎస్ షర్మిల. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేయడం ఎందుకు కేటీఆర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.